హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం వచ్చేసి 9:30 అలా అవుతుంది. ఈ టైంలో ఎందుకు వీడియో తీస్తున్నానంటే మీకు ఒకటి చెప్పాలని వీడియో తీస్తున్నా. మార్నింగ్ అందరూ విష్ చేసినారు మా ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున. చాలా మంది అయితే మెసేజ్ చేసినారు, ఇన్స్టాలో మెసేజ్ చేసినారు, యూట్యూబ్లో మెసేజ్ చేసినారు. చెప్పులొచ్చి పాలు తాగి పనుకున్నాడు. లోపలనే పెట్టినారు. ఇంకా అది ఎందుకులే, ఇంకా లోపల వాళ్ళు పెట్టుకొని ఉందా. మా అక్క ఫోన్ చేసిందనమాట. అందరూ థామస్కి బర్త్డే విషెస్ చేసినారు కదా. థ్యాంక్ యూ. నేను ఇప్పుడైతే మా ఆయన ఫోన్తో వీడియో తీస్తున్నా. నా ఫోను ఛార్జింగ్ పెట్టుకున్న, ఛార్జింగ్ లేదనమాట. దాదాపు 4 రోజులు అవుతుంది హాస్పిటల్లో ఉన్నబట్టి. మా అక్క డెలివరీ అయిందని చెప్పినా కదా, వీడియోలు వచ్చినాయి కదా. ఇప్పుడైతే వేరే హాస్పిటల్కి వచ్చినాము, బాబుకి కొంచెం బాగాలేదని. అందరూ బాగున్నారా? ఏం లేదబ్బా, వీడియో ఏంటంటే మా ఆయన బర్త్డేకి ప్రతి ఒక్కరూ విష్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. అలానే హాస్పిటల్ ఉన్నా కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని, ఇక్కడ ఉన్న అందరికీ, చిన్నపిల్లల హాస్పిటల్ కానీ, డెలివరీ అయిన వాళ్ళకి కానీ, అందరికీ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు తొందరగా రికవర్ అవ్వాలి, ఇంటికి రావాలి, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయండి. అదొక్కటి నేను కోరుకుంటున్నా. ఒకరి కోసమే కాకుండా ఎవరైతే హాస్పిటల్లో ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారో, చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, డెలివరీ అయిన వాళ్ళు కొంచెం చాలామంది ఉంటారు. హాస్పిటల్లో ఉన్నా కాబట్టి కొంచెం నాకు అనిపిస్తుంది, అందరి కోసం ప్రార్థన చేయండి, మంచిగా తొందరగా కోలుకోవాలని. సరేనా? అది మీకు చెప్పాలని వీడియో తీస్తున్నా. అది సంగతి. ఇప్పుడు చిన్నపిల్లల హాస్పిటల్లో ఉన్నాము, అంతా బాగానే ఉంది. ఇంకా 2 days పెట్టుకుంటారు లోపల బాబును. మా అక్కకు బాబు పుట్టినాడు కదా, ఒక 2 days అంటే ఈరోజే తెలిసిందన్నమాట. పసిరికలు ఉన్నట్టు ఈరోజే తెలిసింది. ఒక 2 days పెట్టుకొని డెలివరీ ఇంటికి పంపిస్తారు. ఆల్రెడీ వాళ్ళ అమ్మకు అంతా బాగానే ఉంది. అంతే. మా బాబు వచ్చినాడు ఈరోజు నా కాడికి. మా బాబును నిద్ర వచ్చాలన్న. ఇప్పుడు 2 బాబులు ఉన్నారు నా కాడి. బర్త్డే బాబు నిద్ర పోతున్నాడు, గుండుగాడు. బర్త్డే అంటే ఈ టైంకు 9వ తేదీ కల్లా మేము ఇంటికాడ ఉంటాంలే, కొంచెం చేయొచ్చులే ఏదో ఒకటి అనుకున్నాను. అయినా చిన్నపిల్లడు ఏం కాదులే అనిపిస్తుంది ఇప్పుడు. చిన్నపిల్లడు ఏం కాదులే, చేయకుండా వానలే. బర్త్డే రోజు నా దగ్గరికి వచ్చినారు కదా, చాలా. అదే రేపు కూడా ఉంటానంటున్నాడు. ఎందుకులే హాస్పిటల్లో, ఇంటికి పోలేని చెప్పిన. ఏమో ఉంటాడో ఉండడో పోతాడో. గుండు ఉంటావా గుండు? గుండు 4 రోజులే ఇచ్చేసినది నేను. సంవత్సరాలు అయితే నెట్టుగా చూడండి. నా పానానికి ఈయననే పసిపిల్లోడు.
పిల్లలు పుడితే ఇంకా ప్రేమ తగ్గుతుంది కదా భర్తలకు, చెప్పండి. నిజంగా మీరు కామెంట్ పెట్టండి, భార్యలకి కిడ్స్ పుడితే భర్తలకి ప్రేమ తగ్గుతుందా తగ్గదా, దాని గురించి కామెంట్ పెట్టండి. అలాగే ప్రతి ఒక్కరూ అందరి గురించి మెయిన్గా హాస్పిటల్లో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేయండి మనస్ఫూర్తిగా. నేనైతే ఆల్రెడీ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మేము కూడా కొంచెం హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి తెలుస్తుంది. మీకు ఇష్టమైన దేవుడితో ప్రార్థన చేసుకోండి, సరేనా? అందరు తిన్నారా? ఇప్పుడు మేము తిని కూర్చున్నాం కాబట్టి అందరు తిన్నారా అని అడుగుతున్నా. టైము 9:30 అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా బాబు లోపల ఉన్నాడు, ఐసీలో ఉన్నాడు. ఇంకా బయటకు వచ్చినప్పుడల్లా పాలు పడుతున్నా, పాల బుడ్డింది. వాళ్ళ అమ్మ వచ్చేసి వేరే హాస్పిటల్ ఉంది, నేను వచ్చేసి వేరే హాస్పిటల్ ఉన్నాను. రేపు వస్తారు, ఇంకా రేపు వాళ్ళ అమ్మ వచ్చే రావచ్చు వీడికే, ఈ హాస్పిటల్కే. చిన్నపిల్లల హాస్పిటల్ ఇది. చాలామంది అంటుంటారు కదా, పిల్లలు పుడితే ప్రేమ తగ్గుతాలే అని. చూడాల, చంటి బిడ్డోడు మా ఆయన, చిన్నపిల్లోళ్ళు లెక్కుంటాడు. అట్టానికాని చిన్నపిల్లగాడు, పెద్ద పిల్లోడే. పెద్దోడు ఈరోజే పుట్టినాడు. బర్త్డే విషెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. 4 రోజులు అయింది ఇష్టపెట్టచ్చు. పెరిగాక ముందుకు ఎట్టుంటామో ఏమో తెలియదు కదా. అంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మని ఇచ్చి ఎక్కడ వెళ్ళాను, అమ్మ దగ్గరే ఉండేదాన్ని, ఎక్కడ పోయేదాన్ని కాదు. ఇంకా పెళ్ళైనప్పటి నుంచి అమ్మలనే మర్చిపోతాం కదా. ఇదేం విచిత్రమో నాకైతే అర్థం కాదు. విచిత్రమో లేదంటే వీళ్ళు ఏమన్నా మనల్ని చేర్చారో, మయమనిపించారో, మర్చిపోయేటట్టు చేర్చారో తెలియదు. తల్లిదండ్రులు పట్టించుకోం, అన్నదమ్ములను పట్టించుకోం, అక్క చెల్లెలను పట్టించుకోం, వీళ్ళతోనే ఉంటాం కదా.